నమస్తే. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మరొకసారి తన యొక్క ఉగ్ర రూపాన్ని ప్రదర్శించారు. గతంలో చాలా సందర్భాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. తాజాగా మరొకసారి తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. తప్పు చేస్తే బుల్లెట్ దిగాల్సిందే, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. ఇది ఎన్నో సందర్భాల్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రుజువు చేసింది. తాజాగా మే 28వ తారీఖున అంటే బక్రీద్ పండగ రోజునే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒక 17 సంవత్సరాల హిందూ యువకుడిని 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతని పేరు సూర్యప్రతాప్ చౌహాన్. సూర్యప్రతాప్ చౌహాన్ను కొంతమంది ముస్లిం యువకులు పిలిచి ఒక స్పాట్కి రమ్మని చెప్పి అక్కడ అతనిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి 5 యువకులు అతన్ని చంపేశారు. రకరకాల కారణాలు చెప్తున్నారు పోలీసులు. ఈ స్నేహితుల మధ్య గతంలో చాలా ఏవో వివాదాలు ఉన్నాయి, బైకు విషయానికి సంబంధించి ఏదో వివాదం ఉంది, కానీ చంపుకునేంత ఉన్నాయా? ఎందుకు చంపారు? దీనికి సంబంధించి ఇతనితో పాటు ఈ సూర్యప్రతాప్ చౌహాన్తో వెళ్ళినటువంటి అతని స్నేహితుడు విక్కీ చెబుతున్నటువంటి స్టేట్మెంట్ కూడా మనకి సోషల్ మీడియాలో పోలీసులు విడుదల చేశారు. అతను చెప్పింది ఏంటంటే, కత్తులతో దాడి చేయడానికి ముందు ఎప్పుడైనా బక్రీద్ పండుగ రోజున హలాల్ చేయడం చూసారా? అంటే గొర్రెలు కానీ, మేకలను కానీ, లేకపోతే ఆవులను కానీ బలి ఇవ్వడం చూసావా అంటూ ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అది చూపించి ఆ తర్వాత ఇతనిపై ఈ సూర్యప్రతాప్ చౌహాన్పై కత్తులతో విచక్షణారహితంగా 5 కలిసి చంపేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అయితే ముందు పరారయ్యారు. ఆ తర్వాత ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అసద్, అతన్ని తర్వాత పట్టుకున్నారు. ఒక 48 అవర్స్ టైం పట్టింది. ఎవరెవరు ఉన్నారంటే కనుక దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ప్రధానమైనటువంటి నిందితుడు మొహమ్మద్ అసద్ అయితే మిగతా వాళ్ళు ఫర్హాన్, అతీఫ్, షఫీక్ అండ్ నవాబ్. వీళ్ళ 5 కలిసి ఆ విజువల్స్ని కూడా మీకు చూపిస్తాను. ఒక వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాళ్ళు అందరితో వాగ్వాదం జరుగుతున్నట్టుగా చుట్టుముట్టు ఆ అబ్బాయి మీద ఎలా దాడి చేశారనేటువంటిది ఆ విజువల్ కూడా మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి నేపథ్యం ఏంటి, ఏం జరిగింది, పోలీసుల వెర్షన్ ఏంటి, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏం చేసింది, ఒక్కసారి 1 by 1 చూద్దాం. ప్రాథమిక దర్యాప్తులో చెప్పింది ఏంటంటే, బక్రీద్ సందర్భంగా ఒక ఇన్వైట్ చేశారు సూర్యప్రతాప్ చౌహాన్ని. నెమ్మదిగా కావాలని ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టుగా వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి. ముందు అతనిపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఇతను తప్పించుకున్నాడు. అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో విక్కీ తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని పైన, అసద్ పైన పరారైపోయాడు. అతనిపై 50,000 రూపాయల బహుమతి కూడా ప్రకటించింది యూపీ సర్కార్. ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2-3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అతను పారిపోవడానికి పోలీసులు పట్టుకున్నారు. అతను ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఉన్నాడో ఆ ప్లేస్ని కనుగొన్నారు పోలీసులు. ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడి నుంచి అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అతని చేతిలో కూడా తుపాకీ ఉంది. అతను పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అసద్ చనిపోయాడు. సో ఇది జరిగినటువంటి, మిగతా వాళ్ళందరినీ కూడా ఒక 2-3 పట్టుకున్నారు. మరొకరు 2 తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, పరారీలో ఉన్నారు. వాళ్ళను కూడా అతి త్వరలోనే పట్టుకుంటాం, వాళ్ళకు కూడా కఠినమైనటువంటి పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బుల్డోజర్ యాక్షన్ లేకపోతే బుల్లెట్ యాక్షన్ అనేది గతంలో కూడా మనం చూసాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్కౌంటర్ జరిగినటువంటి మరుసటి రోజే అసద్ కుటుంబానికి చెందినటువంటి 2 యాక్షన్స్ జరిగాయి. ఒకటి, ఈ అసద్ని ఎన్కౌంటర్లో పోలీసులు చంపేశారు. రెండోది, అతడు ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అధికారులు పరిశీలించిన మీదట అది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టేశారు. కాబట్టి ఆ ఇంటిని కూడా తీసేయాల్సి ఉంటుంది, ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పి ముందుగా వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 4 రోజులు 5 రోజులు సమయాన్ని ఇచ్చారు. అది కూడా త్వరలో డిమాలిష్ చేయబోతూ ఉన్నారు. 2 యాక్షన్స్ జరిగాయి. సో తద్వారా క్విక్ జస్టిస్, న్యాయం సత్వర పరిష్కారం, బాధితులకు సత్వర పరిష్కారం, క్విక్ జస్టిస్ లభించాలి. ఇదే ఎజెండాగా యోగి సర్కార్ ముందుకెళ్తోంది. గతంలో ఎన్నో సందర్భాలలో ఈ క్విక్ జస్టిస్ ఫార్ములా, బుల్డోజర్ యాక్షన్ ఫార్ములా చేసి చూపించారు. కాబట్టే లా అండ్ ఆర్డర్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వరకు కొంతలో కొంతైనా కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు. లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు, మానవ హక్కులు సంఘాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. గతంలో కూడా నిజానికి చేశాయి. యోగి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెసేజ్ ఒకటే, నేరస్తుడు కాల్పులు జరిపితే పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అవసరం లేదు కదా, డెఫినెట్గా కాల్పులు చేస్తారు, లేకపోతే పోలీసులు చచ్చిపోతారు కదా. సమాజంలో పౌరుల్ని కాపాడాలంటే, సత్వర పరిష్కారం జరగాలంటే డెఫినెట్గా వెంటనే
అంటే కొన్ని గంటల్లోనో లేకపోతే వారం 10 రోజుల్లోనో మ్యాక్సిమం ఒక నెల రోజుల్లోనో దానికి యాక్షన్కి రియాక్షన్ ఉండి తీరాల్సిందే. ఇదే ఫార్ములాని యోగి ఆదిత్యనాథ్ ఫాలో అవుతున్నారు. దీనికి సంబంధించి ఎన్ని విమర్శలు వచ్చినా, రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా అది నిందితులు ఎవరైనా సరే, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా సరే, తప్పు చేస్తే అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా కూడా శిక్ష పడి తీరాల్సిందే. అసద్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు చాలామంది ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, యోగి సర్కార్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోంది, చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది, లేకపోతే కేవలం ముస్లింను మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళను శిక్షించడానికి మాత్రమే చట్టాలను ఉపయోగిస్తోంది. మన కళ్ళ ముందు అంత స్పష్టంగా కనబడుతూ ఉంటే 5 కుర్రాళ్ళు ఎవరిచ్చారు? ఒక మనిషిని ప్రాణాన్ని తీసేటువంటి హక్కు ఎవరు ఇచ్చారు? వీటికి సమాధానం చెప్పగలుగుతారా? తల్లిదండ్రులకి చేతికి అందొచ్చినటువంటి కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వీళ్ళు ఊహించగలరా? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జరిగితే ఇలాగే మాట్లాడతారా? ఈ ప్రతిపక్ష పార్టీలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న. ఈ విషయాల్లో కూడా పొలిటికల్ మైలేజ్ కోసం చూడడం అనేది నిజంగా దౌర్భాగ్యమైనటువంటి విషయం. తర్వాత ఈ పొలిటికల్ పార్టీల సంగతి ఎలా ఉంటే, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళు కూడా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు, లేకపోతే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే లీగల్ ఫ్రేమ్లోనే జరుగుతోంది. అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, అతని చేతిలో ఉన్నటువంటి తుపాకీతో పోలీసుల మీదకి కాల్పులు జరిపాడు. ఈ ప్రయత్నంలో అతన్ని ఆపడానికి ప్రయత్నం జరిగింది, ఆ కాల్పుల్లో అతను చనిపోయాడు. అతను ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే ఏమైనా ఇంకేదైనా ఉందా? సమాజాన్ని ఏముద్ధరించాడు కనుక ఒక హత్య చేశాడు, హత్య చేసిన వాడిని శిక్షించకూడదా? అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారనే దానికి సంబంధించి ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గజియాబాద్లో మాట్లాడింది, పవిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే. అధర్మం, అవినీతి, నేర ప్రవృత్తి సమాజంలో పెరిగిపోయినప్పుడు తప్పకుండా భగవంతుడు దిగి వస్తాడు. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఈ రోజున తాజాగా పోలీసులు చేసినటువంటి పనిని నేను అభినందిస్తాను. ఎవరైనా సరే ఈ కౌ స్లాటరింగ్కి సంబంధించి కానీ, ఇమేజెస్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ సోషల్ మీడియాలో ఉద్రిక్తతల్ని రేకెత్తించేటువంటి విధంగా, హింసను రేకెత్తించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పనిసరిగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అలాగే తాజాగా 5 యువకులు ఏదైతే ఈ హత్యకు పాల్పడ్డారో వాళ్లకు తగిన శాస్తి జరిగి తీరుతుంది. గతంలోనే ఇది చేసి చూపించాం, రాబోయే రోజుల్లో కూడా ఇది చేసి చూపిస్తాం. సో చివరిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకు కూడా యోగి సమాధానం చెప్పారు. వీళ్ళందరూ కూడా ఆ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పగలరు? 17 సంవత్సరాల కొడుకుని, చేతికి అందిస్తున్నటువంటి కొడుకుని కోల్పోతే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు, అలాంటి వాళ్ళకి ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఈ మానవ హక్కుల సంఘాల వాళ్ళు కానీ ఏం సమాధానం చెప్తారు? మా ప్రభుత్వం ఒకటే పాలసీ ఫాలో అవుతుంది, రాజకీయ ఒత్తిళ్లకు నేను తల వంచను. గతంలో చాలా చూశాను, రాబోయే రోజుల్లో కూడా చూస్తాను. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ జరగాల్సిందే, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే, ఎన్కౌంటర్కి గురి కావాల్సిందే. ఇందులో ఏం కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తి లేదని చెప్పి యోగి ఆదిత్యనాథ్ మరొకసారి గజియాబాద్ వేదికగా లా అండ్ ఆర్డర్ విషయంలో తాను ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో చేసి చూపించారు. అదే విషయాన్ని హెచ్చరించారు కూడా. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. యోగి ఫార్ములానే కరెక్టా? ఇలాంటి వాళ్ళని అణిచివేయాలంటే యోగి ఫార్ములానే కరెక్టా, లేదంటే వాళ్ళని మళ్ళీ జైలులో పెట్టి వాళ్ళకి మళ్ళీ నెలలకు సంవత్సరాలు బిర్యానీలు మేపి వాళ్ళకి సకల మర్యాదలు కల్పించి మళ్ళీ ఎవడో ఏ లాయరు మధ్యలో వచ్చి వాడికి బెయిల్ ఇప్పిస్తే వాడు మళ్ళీ తప్పించుకుని పోయి బయటికి వెళ్ళి వాడు మళ్ళీ మర్డర్లు చేస్తే, మానభంగాలు చేస్తే దీనికి ఎవరిది బాధ్యత? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజానికి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉంటేనే బాగుంటుంది. ఆ విధంగా జరగాలంటే ముందు తప్పు చేయాలన్నటువంటి ఆలోచనే వాడి మెదడులో రాకూడదు. అలా జరగాలి అంటే డెఫినెట్గా ఇలాంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. అదే పని ఈ రోజున ఆ బుల్డోజర్ యాక్షన్, ఆ క్విక్ జస్టిస్ యూపీలో జరుగుతోంది. మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.